మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రతి చోట ప్రతి జిల్లాలో డ్రగ్స్ సంబంధించి ఒక అవేర్నెస్ ర్యాలీ అవేర్నెస్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇక్కడ యూత్ తో బేసిక్లీ మనం ఇంటరాక్ట్ అవుతున్నాం. మీరు అందరూ అర్థం చేసుకోవాలి, ఈ సమస్య ప్రతిరోజు పెరుగుతుంది. యూత్ బేసికలీ మోటివేట్ అవుతే, యూత్ డ్రగ్ చేయకూడదు ఆలోచన చేస్తే ఖచ్చితంగా మనం ఫైట్ చేయగలుగుతాం, లేకపోతే ఫైట్ చేయలేము. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక 2 స్టేట్స్ గురించి మాట్లాడతాను. ఒక స్టేట్ అంటే జమ్మూ కాశ్మీర్, ఒక స్టేట్ అంటే కేరళ. ఒక స్టేట్ పైన ఉంటుంది, ఒక స్టేట్ కింద ఉంటుంది. 50% పైన యూత్ అంటే డ్రగ్స్ అఫెక్టెడ్. 50%. ఒక చిన్న విషయం మీకు మంచిగా ఉంటుంది, కానీ ఒక హ్యాబిట్ ఉంటుంది, మొత్తం లైఫ్ నాశనం అవుతుంది. మీరే కాదు, మీ ఫ్యామిలీ లైఫ్ నాశనం అవుతుంది. రెండోది, సొసైటీ కూడా మీకు ఒక వేరే రకంగా చూస్తారు. మూడోది, జాబ్స్ విషయం కానీ ఇంకా ఏం బెనిఫిట్స్ కానీ మీకు ఏం రాదు. సో అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, యూత్ కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు డ్రగ్స్ గురించి మీకు చాలా బాగా అవగాహన ఉండాలి. ఎక్కడ ఏదైనా వ్యక్తి తీసుకుంటే ఆ వ్యక్తి దూరంగా ఉండాలి. మీరు ఒక ప్రాబ్లం వస్తే ఇది మంచి, ఇది చేస్తే మంచి ఉంటుంది, ఇది ఆ పక్కన పెట్టాలి మీరు. ఓకే, సో డ్రగ్స్ సంబంధించి మీరు ఈ అవగాహన చేయగలిగితే మీకు భవిష్యత్తు బాగుంటుంది, లేకపోతే భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం, అవేర్నెస్ కోసం చేస్తున్నాం, మీకోసం చేస్తున్నాం, మన కోసం చేయట్లా, అందరి కోసం, మీకోసం చేస్తున్నాం, మీ ఫ్యామిలీస్ కోసం చేస్తున్నాం. సో మీరు కూడా అవేర్ అవ్వాలి, బాగా మీకు నాలెడ్జ్ ఉండాలి, మీరు డ్రగ్స్ తో దూరం ఉండాలి. సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎస్పీ గారు ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ప్రోగ్రామ్. ఖచ్చితంగా యూత్ మోటివేట్ అవుతారు, దూరంగా ఉంటారు. థ్యాంక్ యూ. ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవం అండ్ దీన్ని కట్టడి చేసే దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటూ ఈరోజు చిత్తూరులో మన గాంధీ సర్కిల్ నుంచి ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా విద్యార్థులు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, పోలీసు మరియు జిల్లా అధికారులంతా కూడా ఈ ర్యాలీలో పాల్గొని దీన్ని విజయవంతం చేయడం జరిగింది. చెప్పాలంటే గత సంవత్సర కాలంలో కొత్త ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత ఈగల్, ఇది ఎలీట్ యాంటీ నార్కోటిక్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్, దీని యొక్క ముఖ్య ఉద్దేశం మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడైనా సరే గంజాయి మరియు అదర్ డ్రగ్స్ ఏమైనా ఉంటే వాటన్నిటిని కట్టడి చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది. ఇది రాష్ట్ర స్థాయిలో ఉండి అన్ని రకాల ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తుంది. అలానే వీటి యొక్క టాస్క్ ఫోర్స్ ప్రతి జిల్లాలో కూడా స్థాపించడం జరిగింది. గత సంవత్సర కాలంలో చిత్తూరు జిల్లాలోనే మొత్తంగా 240కి పైగా కేసులు పెట్టి 1440 కేజీల గాంజాను కూడా మనము సీజ్ చేయడం జరిగింది. ఈ 240 కేసుల్లో సుమారుగా 740 మంది అఫెండర్స్ ని మనం అరెస్ట్ చేసి జైలుకు పంపించాము. దీంతో పాటుగా ప్రతి ఒక్క స్కూలు, కాలేజీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో కూడా మనం ఈగల్ క్లబ్స్ స్టార్ట్ చేశాము. దీనిలో కాలేజీకి సంబంధించిన అధ్యాపకులు అలానే విద్యార్థులు కూడా అందులో భాగస్వామ్యం చేసుకొని ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ ఉంటే అది పోలీసులతో మరియు ఎక్సైజ్ వాళ్ళతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. దాని మీద కూడా రైడ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఇదే కాకుండా ప్రతి స్కూలు, కాలేజీలో కూడా మనము అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేస్తున్నాము. దానిలో భాగంగానే ఈరోజు మనం ఈ ర్యాలీ కండక్ట్ చేశాము. ఇది ఈ రోజుతో ఆగేది కాదు, ప్రతి ఒక్కరి పార్టిసిపేషన్ ఇంపార్టెంట్. ప్రతి శాఖ, ప్రతి పర్సన్ కూడా గంజాయి నిర్మూలించాలనే ఉద్దేశంతో పని చేస్తే ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ గంజాయి రహిత రాష్ట్రంగా